welcome to Lata's Multi Cuisine. Today I'm going to tell you how to make aloo samosa which you buy in the sweet shop. That will be of different taste. I will tell you how simply you can make it at home. మనం సమోసాలు స్వీట్ షాప్స్లో కొనుక్కుంటాం కదా, బంగాళదుంప సమోసాలు. అవి చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సమోసా చేయడానికి ముందు మన అవుటర్ కవరింగ్ ముద్ద కలుపుకోవాలి. డవ్ వీ హ్యావ్ టు మిక్స్ ద డవ్ ఫర్ ద సమోసా ఫస్ట్, దెన్ ఐ విల్ టెల్ యూ హౌ టు మేక్ ద ఫిల్లింగ్. తర్వాత లోపల కూర ఎలా చేయాలో చెప్తాను. For the dough I have taken 2 cups of maida all-purpose flour. Okay, to this I am going to add salt as per taste. This is less than half a spoon of salt because you will fill with curry. Curry will have salt, so don't put more salt to the outer covering. ఉప్పు కూరలో ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ ఉప్పు వేసుకోకూడదు. ఇందులో 1 spoon of this thing called ajwain, వామ్ వేస్తానమాట, 1 స్పూను. వెరీ లిటిల్ బేకింగ్ పౌడర్, half a spoon of ghee. See how much I am putting. ఒక అర చెంచాడు నెయ్యి, మంచి వాసన రావడానికి. టేస్ట్ కూడా బాగుంటుంది నెయ్యి వేస్తే. Now you mix it little bit like this, okay, and make a little way for the oil, okay. So I am adding 4 spoons of oil to this dough. Now just mix all the ingredients nicely. ఈ అన్నీ వేసాం కదా, కొంచెం ఇలా కలుపుకోండి ఒకసారి. ఆయిల్ వేయడం వల్ల, చిన్న బేకింగ్ పౌడర్ వేయడం వల్ల గుల్లగా వస్తుంది బయట తొక్క, చాలా బాగుంటుంది, క్రిస్పీగా. ఇట్ విల్ బి వెరీ నైస్. ఓకే, నవ్ యూ మిక్స్ ఇట్ విత్ వాటర్. Add normal water at room temperature. Don't pour everything don't pour more water at a time. Keep mixing and add water. కలుపుతా కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. కొంచెం టైట్గా కలుపుకోండి, లూజ్గా వద్దు. మన చపాతీ ముద్ద కంటే కొంచెం టైట్గా. Okay, mix the dough little hard only. Don't mix it very soft. It should be like paratha dough, little tougher than the paratha dough. So don't add water liberally. Slowly you add and see the consistency. See, now the tough dough is ready. Okay, leave it for half an hour. Let it rest. It will become soft because it's very hard. నేను గట్టిగా కలిపాను కదా, ఒక అరగంట అలా వదిలేస్తే సాఫ్ట్ అండ్ అవుతుంది. అప్పుడు చేసుకుందాం. ఈ లోపల మనం కర్రీ వండుకోవచ్చు. చాలా ఈజీ ప్రిపరేషన్. ఇట్ విల్ నాట్ టేక్ మచ్ టైం. I have taken 3 spoons of oil in a pan. Okay, to this I am adding 1 spoon of jeera. I am adding half a spoon of whole dhania. మామూలు ధనియాలు ఒక అర చెంచాడు వేసుకోండి. ఆ ధనియాలు మనం తినేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తాయి. టు దిస్ ఐఎమ్ యాడింగ్ ఫ్యూ ఫైన్లీ చాప్డ్ గ్రీన్ చిల్లీస్. మనం కారం వేసుకోము, పచ్చిమిరపకాయలు వేస్తాను. టు దిస్ ఐఎమ్ యాడింగ్ ఫ్రెష్ పీస్, పచ్చి బఠానీ అంటాం కదా, అది ఫ్రోజన్ పీస్ అన్నమాట, వేస్తున్నాను. Now I am adding
2 spoons of dhania powder, 1 spoon of jeera powder, half a spoon of pepper. Pepper gives very good flavor. మంచి వాసన వస్తుంది పెప్పర్ వేయడం వల్ల. 1/4 spoon of హల్దీ, ఇది పసుపు అన్నమాట, ఒక పావు చెంచా వేసుకోండి. Now give it a nice mix to the masala. Now I am placing the lid and allowing the peas to cook అన్నమాట. ఈ పచ్చి బఠానీ ఉడకాలి కదా, అందుకు 1 నిమిషం మనం మూత పెట్టుకొని కుక్ చేసుకొని అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను. Now 1 minute is done. ఓకే, 1 నిమిషం అయ్యింది. ఇప్పుడు నేను 3 బంగాళదుంపలు మ్యాష్ చేసి పెట్టుకున్నాను, అదే యాడ్ చేస్తున్నాను. నేను I have mashed 3 potatoes and kept aside. I'm adding all this. And till now I didn't add salt at all. నేను అస్సలు ఉప్పు వేయలేదు, ఎందుకంటే పొటాటోస్ వేసాక మనకి ఎంత క్వాంటిటీయో తెలుస్తుంది కదా, అప్పుడు వేద్దామని నేను ఉప్పు వేయలేదు. Now I'm going to add all that. I'm adding half a spoon of ఆమ్చూర్ పౌడర్. ఆమ్చూర్ పౌడర్ అంటే డ్రై మ్యాంగో పౌడర్ అన్నమాట. ఇది పులుపుకి పనికి వస్తుంది. And salt to taste. Give it a mix. Now you take few కాజు, కొంచెం జీడిపప్పు తీసుకొని ఇలా నొక్కేసి వీలైతే కొంచెం ముక్కలు అయ్యేలాగా అలా వేసుకోండి. సమోసాలో మధ్య మధ్యలో జీడిపప్పు వస్తే చాలా బాగుంటుంది. I'm adding ginger garlic paste here. I should put first only, I forgot. Now I'm adding, so I'm putting it separately so that I can fry it here a little bit. ఓకే, ముందు వేయడం మర్చిపోయినందుకు ఇప్పుడు వేస్తున్నాను. ఇక్కడ కొంచెం వేపి అప్పుడు కూరలో మిక్స్ చేస్తాను. టు దిస్ యూ యాడ్ ఫ్యూ కర్రీ లీవ్స్. ముందు వేయొద్దు కరివేపాకు, ఇప్పుడు వేస్తే గ్రీన్గా ఉంటాయి. ముందు వేస్తే గ్రీన్ కలర్ పోద్ది. ఇఫ్ యూ యాడ్ కర్రీ లీవ్స్ ఇన్ ద బిగినింగ్, the green color will go. Now mix well. Now it is almost done. I have checked the salt, it is fine. ఉప్పు సరిపోయింది. కొంచెం కరివేపాకు, అది కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసి బాగా కలుపుకోండి. ఆ కర్రీ ఎంత టేస్టీగా చేసుకుంటే సమోసా అంత బాగుంటుంది. కర్రీ చేసినప్పుడు జాగ్రత్తగా ఇంట్రెస్ట్గా చేస్తే బాగుంటుంది. Now the curry is done. We should allow it to cool for some time. Okay, we cannot fill the hot curry into the samosa. మనం సమోసాలో పెట్టుకునేటప్పుడు కర్రీ వేడిగా ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం చల్లారాక పెట్టచ్చు. సో నేను ఊరుకుంటాను, కాసేపు చల్లారనిస్తాను అన్నమాట. Now I have transferred all the curry into a separate bowl so that it cools quickly. నేను కూరని వేరే గిన్నెలో పెట్టుకున్నాను చల్లారుతుందని. ఓకే, ఇప్పుడు ఈ ముద్ద నానుతుంది హాఫ్ అన్ అవర్ నుంచి. ఇట్లా మెదుపుకొని, you have to knead it nicely. I'll apply little oil to my hands.
not much, because the dough is very hard. It looks like a dried dough. ఎండిపోయినట్టు అయిపోతుంది కదా, నేను చాలా టైట్గా కలిపాను. కొంచెం నూనె చేతులు చేసుకొని గట్టిగా మెదపండి. Now the kneading is over. నేను బాగా మెదుపుకున్నాను పిండిని. ఇలా పెట్టుకొని ఒక స్మాల్ చపాతీ బాల్ లా తీసుకొని, అంటే చిన్నదే, చపాతీ బాల్ కంటే చిన్నదే తీసుకొని, చాలా ఈజీ ఇది చేయడం. ఒక రౌండ్ పూరీలాగా పావాలి. Don't apply flour at all. If you apply flour, that will go and deposit in the oil, and your oil will become black. Okay, మన పిండి ఒత్తుకుంటే ఈ ముద్దకి అది వేపేటప్పుడు ఆయిల్లో వదిలేసి అడుగున డార్క్గా నల్లగా మాడిపోతూ ఉంటుంది అన్నమాట పిండిని. సో బెటర్ యూ డోంట్ అప్లై ఫ్లోర్ టు దిస్. పిండి ఒత్తుకోకుండా చేయండి పూరి. గట్టిగా ఉంది కదా, అందుకే కష్టంగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇది ఉంది కదా, దీనికి వాటర్ అప్లై చేయండి. ఒకవైపు హాఫ్ వాటర్ అప్లై చేయండి. ఇలా అంటించేసి, ఓకే, ఇలా సమోసాలా షేప్ తెచ్చేసుకోండి. Now you can stuff it with the curry. The curry పెట్టుకొని కొంచెం తడుపుకోండి. You just apply little water on the edges and press them. See that the curry doesn't come out. Lock it. The another one is you make it oval shape. Put water on one side. Okay. One half you have to put water and overlap it. ఒక సగానికి వాటర్ పెట్టి ఒక దాని మీద ఒకటి పెట్టి ఇలా అంటించేయండి. ఇప్పుడు ఇలా పొట్లంలాగా అయ్యింది కదా, దీంట్లో కర్రీ పెట్టుకోవాలి. I'm making small samosas, okay, not very big. If you want bigger samosas, you have to take bigger ball and make bigger ball and okay. Here you have to make a small frill. Okay, ఇక్కడ ఇలా కుర్చీలాగా పెట్టండి. పెట్టి ఇట్లా నొక్కేసి ఇప్పుడు వాటర్ అప్లై చేసి జస్ట్ ప్రెస్ ఇట్. ఇది లాక్ అయిపోద్ది, ఇలా కూర్చుంటుంది. See, to show I have made 6 samosas.
Now I'm slowly putting them in hot oil. Okay. The oil should not be too hot, otherwise it will not cook outside, and outside it will be burnt and inside it will not cook. Okay, don't overcrowd them. Here I have placed 4. You have to cook them slowly because ది తొక్క కొంచెం దలసరిగా ఉంది కదా, అందుకు బయట మాడిపోయి లోపల పచ్చిగా ఉంటుంది. అందు మెల్లిగా కుక్ చేయండి ఆయిల్లో. టర్న్ చేస్తూ ఉండండి. ఇలా ఒకవైపే వదిలేస్తే ఒకవైపు మాడిపోతుంది అనమాట. మాడితే సమోసాలు చూడడానికి బాగోదు అస్సలు. ఎప్పుడు మాడిపోయిన సమోసాలు కొనుక్కోలేదు కదా మనం షాప్లో. కరెక్ట్గా వేగితేనే అవి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. I didn't put more oil because after frying that will become little thicker oil. So I normally deep fry in little oil only. కొంచెం నూనె వేసే వేపుతున్నాను అన్నమాట. See, now they are fried nicely golden brown. I'll remove the samosas onto a plate, serving plate. నేను ప్లేట్లోకి తీసేస్తున్నా. ఇలాగ ఈవెన్గా ఫ్రై అవ్వాలి సమోసాలు. చూడండి, I will fry the other 2 also. ఒకే వైపు ఉంచేకండి, తిప్పుతూ ఉండండి. బికాజ్ ఒకవైపే ఉంచేస్తే అటువైపు మాడిపోతుంది అన్నమాట. See, hot samosas are ready. Thank you for watching my channel. Please like, comment, share and subscribe. Thank you.